ఎపిసోడ్ నంబర్ 14 డిక్కిబల్సిన కోడి. ముక్తా ఫ్యామిలీకి తనకు ఇకపై ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు సాగర్. కాని స్వరూప్ పరుగెత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డంగా నిలబడి, ఎక్కడికి వెళ్తావ్? ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని అన్నాడు. అతని మాట పూర్తవ్వకుండానే ఆ గార్డెన్ ఏరియాలోకి దూసుకొచ్చి ఆగాయి 10 తెల్లటి వ్యాన్లు. వాటిలో నుండి దాదాపు 30 మంది వ్యక్తులు బిలబిలమంటూ కిందకి దిగారు. వాళ్ళ చేతుల్లో కత్తులు, స్టిక్లతో పాటు అనేక రకాల మారణాయుధాలున్నాయి. వాళ్ళందరి మధ్యలో నుండి నోట్లో సిగరెట్తో నిర్లక్ష్యంగా నడుస్తూ ముందుకు వచ్చాడు ఒక వ్యక్తి. చూడటానికి 6 అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉన్న అతని చేతిలో పొడవైన కత్తితో పాటు నుదుటిపైన రూపాయి బిళ్ళ సైజులో ఒక మచ్చ కూడా ఉంది. అతన్ని చూడగానే, ఇతను మచ్చమోహన్ కదా, ఇక్కడికెందుకొచ్చాడు అని పార్టీకి వచ్చిన గెస్టుల్లో ఎవరో ఒక వ్యక్తి పెద్దగా అన్నాడు. అప్పటికే అక్కడ పూర్తి నిశ్శబ్దంగా ఉండటంతో ఆ మాట అక్కడున్న అందరి చెవుల్లో సులభంగానే చేరింది. దాంతో అందరూ అతని వైపు భయంగా చూడడం మొదలుపెట్టారు. మచ్చమోహన్ పేరు మోసిన రౌడీ. అతనికి కొంచెం నత్తి. అయినా అతనంటే సిటీ మొత్తానికి హడల్. సిటీలో ఏ సెటిల్మెంట్ జరగాలన్నా మచ్చమోహన్ ఉండాల్సిందే. తేడా వస్తే ఎంతటివాడైనా అతని కత్తికి బలి కావాల్సిందే. ఏమాత్రం కనికరం లేకుండా మనుషుల్ని చంపుతాడని, పైగా చంపిన తర్వాత ఆ హత్య తానే చేసినట్లుగా తెలియడం కోసం ఆ శవానికి నుదుటిన స్టాంపు వేసి మచ్చ కూడా పెడతాడని, అందుకే అతనికి మచ్చమోహన్ అనే పేరు వచ్చిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న చాలామంది అతని గురించి వినడమే తప్ప అతని చూసే ధైర్యం కూడా చేయలేదు. కాని స్వరూప్ మాత్రం ఒక్క ఫోన్ కాల్తో అతని పిలిపించాడు. నిజానికి కొన్ని రోజుల క్రితం స్వరూప్ క్లబ్ హౌస్ కి వెళ్లినప్పుడు అక్కడ ఒక వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ వ్యక్తి కోపంతో స్వరూప్ కి బుద్ధి చెప్పడం కోసం డబ్బిచ్చి మచ్చమోహన్ ను పిలిపించాడు. కాని స్వరూప్ తెలివిగా మోహన్ కి ఎక్కువ డబ్బు ఆశ చూపించి తనను కొట్టడానికి మోహన్ ను పిలిపించిన వ్యక్తినే తిరిగి కొట్టించాడు. అప్పటి నుండి ప్రతి నెల మచ్చమోహన్ కు డబ్బు పంపిస్తూ అతన్ని గ్రిప్లో పెట్టుకున్నాడు. ఏ అవసరం వచ్చినా అతన్ని పిలిపించి అవతలి వ్యక్తుల్ని బెదిరించి తన పనులు పూర్తి చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు కూడా సాగర్కు బుద్ధి చెప్పడానికే అతన్ని పిలిపించాడు. 5 నిమిషాల్లో వచ్చిన అతన్ని చూడగానే స్వరూప్ ఆనందంగా అతనికి ఎదురెళ్లి, మోహన్ వచ్చేసావా అని అన్నాడు. అప్పుడు మచ్చమోహన్ తన చేతిలోని కత్తిని అటూ ఇటూ తిప్పుతూ, ఏం జరిగింది అని అడిగాడు. స్వరూప్ వెంటనే ఎదురుగా ఉన్న సాగర్ వైపు చెయ్యి చూపించి, వీడు నాపై చేయి చేసుకున్నాడు. ఇక వాడు ఈ భూమిపై ఉండడానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు చావాలి అని అన్నాడు. అప్పుడే మొదటిసారిగా మచ్చమోహన్ దూరంగా నుంచొని ఉన్న సాగర్ను చూశాడు. అది గమనించిన అఖిల హడావుడిగా సాగర్ దగ్గరికి వెళ్లి, ఇంకా ఇక్కడి నుంచొని ఏం చేస్తున్నావ్? త్వరగా పద, ఇక్కడి నుండి తప్పించుకో అని తొందర పెట్టింది. కాని సాగర్ కొంచెం కూడా కదల్లేదు. మోహన్ అతని దగ్గరికి వెళ్లి తన నోట్లోని సిగరెట్ కింద పడేసి కాలితో నలిపి తలపైకెత్తి సాగర్ను సూటిగా చూస్తూ, మా సార్ను కొట్టింది నువ్వేనా? మోహన్కి ఉన్న నత్తి వల్ల అతను మాట్లాడేటప్పుడు పదాలు పట్టేసినట్లు మధ్యలో ఆగిపోతూ మాట్లాడుతున్నాడు. సాగర్ అతని కళ్ళలోకి చూస్తూ, అవును, ఈ కుక్కను కొట్టింది నేనే అన్నాడు. ఆ మాట వినగానే స్వరూప్ కోపంగా, చూసావా మోహన్, వీడు నీ ముందే నన్ను ఎంత మాట అంటున్నాడో అని కంప్లైంట్ చేస్తూ సాగర్ వైపు గుర్రుగా చూశాడు. ఆగండి సార్, నేను మాట్లాడుతున్నాను కదా అని అతన్ని ఆపి మళ్లీ సాగర్ వైపు చూసి తన చేతిలోని కత్తిని సాగర్ భుజంపై తాకించి చిన్నగా తడుతూ, చూడు, నాతో ఇలా మాట్లాడటం నీకు అస్సలు మంచిది కాదు. ఈ కత్తి ఎంత ష అంటూ ఆ పదం పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్నాడు మోహన్. నీ కత్తి షార్పుగా ఉందని చెప్తున్నావా అని అడిగాడు సాగర్. మోహన్ వెంటనే అవునని తల ఊపి, హా, ఈ కత్తికి నీ తల తెగకుండా ఉండాలంటే నువ్వు నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ఆ మాటకు సాగర్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వాడు. చూసావా, నువ్వంత సీరియస్గా మాట్లాడుతుంటే వాడు నవ్వుతున్నాడు. 4 తగిలిస్తే కాని దారికి రాడు అంటూ స్లీవ్స్ మడత పెట్టుకుంటూ సాగర్ పైకి వెళ్లబోయాడు స్వరూప్. కాని సాగర్ ఏమాత్రం అతన్ని పట్టించుకోకుండా మచ్చమోహన్ వైపు తిరిగి, నీ పేరేంటి అని అడిగాడు. ఆ మాటకు మోహన్ అహం దెబ్బతిన్నట్లుగా చూసి, నేనెవరో తెలియదా? మచ్చమోహన్. ఈ 2 రాష్ట్రాల్లో నా పేరు తెలియని వాడే లేడు అని గర్వంగా చెప్పాడు. అవునా,
అయితే ఒక్క నిమిషం ఆగండి, నా ఫ్రెండ్కి మీ గురించి తెలిసేమో కనుక్కుంటాను అంటూ తన మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. అతనేం చేస్తున్నాడో అర్థం కాక మోహన్, స్వరూప్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మోహన్, వీడు నిన్ను కూడా లెక్క చేయకుండా ఎగతాళి చేస్తున్నాడు. ఏదో అర్థమైనట్లుగా పెద్దగా అరిచి చెప్పాడు స్వరూప్. అది విన్న మోహన్ ఆవేశంగా, నన్నే ఎగతాళి చేస్తావా? ఈ రోజుతో నీ నూకలు చెల్లిపోయినాయి అంటూ సాగర్ పై కత్తి ఎత్తాడు. అప్పుడే సాగర్ తన చేతిలోని ఫోన్ను మోహన్ ముందు పెట్టి, ఒకసారి మాట్లాడు అని అన్నాడు. అసలే కోపంలో ఉన్న మోహన్ ఆవేశంగా ఫోన్ లాక్కొని, ఎవడ్రా నువ్వు? ఈ మచ్చ మోహన్తో మాట్లాడే గొప్పవాడివా అని అన్నాడు. ఆ తర్వాత ఫోన్కి అవతల వైపున ఉన్న కేదార్ మాట్లాడటం మొదలు పెట్టడంతో మోహన్ నోటి నుండి ఒక్క మాట కూడా బయటకు రాలేదు. అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మాత్రం మారిపోతున్నాయి. గాలి తీసిన బెలూన్లా అతని ముఖం వికారంగా మారిపోయింది. కేదార్ కూడా బిజినెస్ ఫీల్డ్లోకి రాకముందు ఇలాంటి రౌడీయిజం చేశాడు కాబట్టి అతని గురించి 2 రాష్ట్రాల్లో ఉన్న రౌడీలందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పటికీ అతను తన బిజినెస్ అవసరాల కోసం మచ్చా మోహన్ లాంటి వాళ్లను వాడుకుంటూనే ఉంటాడు. అందుకే అతనికి కాల్ చేశాడు సాగర్. చివరికి అవతల వైపు ఫోన్ కట్ అయింది. మోహన్ వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని దూరంగా విసిరి వినయంగా వంగి సాగర్ ఫోన్ను 2 చేతులతో అతి మర్యాదగా అతని ముందు పెట్టాడు. అది చూసిన స్వరూప్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కత్తి ఎందుకు విసిరేశావు మోహన్? నీ కత్తికి నా తల తెగిపడాలి కదా? ఫోన్ తీసుకుంటూ అడిగాడు సాగర్. సారీ సార్, మీ గురించి తెలియక ఏదో మాట్లాడాను. నా కత్తి మిమ్మల్ని టచ్ చేసే లోపే నేను ముక్కలైపోతానని అర్థమైంది అంటూ నిజాయితీగా ఒప్పుకున్నాడు మోహన్. మోహన్, నువ్వేం చేస్తున్నావు? వాడికి భయపడుతున్నావెందుకు అని కోపంగా అడుగుతూ ముందుకు వచ్చాడు స్వరూప్. మోహన్ అతనికి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. దాంతో స్వరూప్ ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, నువ్వు వదిలిపెట్టినా నేను మాత్రం విని వదిలిపెట్టను అంటూ సాగర్ పై చెయ్యెత్తాడు. కాని ఎత్తిన చెయ్యి గాల్లో ఉండగానే గిర్రున తిరిగి కిందపడి నేలకు కరుచుకున్నాడు. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే మోహన్ కొట్టిన చెంపదెబ్బకు స్వరూప్ ముఖం వాచిపోయింది. అది చూసిన ముక్తాదేవి పిడికిలి కోపంతో బిగుసుకుంది. తన ముద్దుల మనవడ్ని ఒక రౌడీ తన కళ్ళ ముందే కొట్టడంతో ఆమె ఆవేశంతో రగిలిపోయింది. కిందపడి ఉన్న స్వరూప్ మెల్లగా తేరుకొని తన ముక్కు నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకొని మోహన్ వైపు చూస్తూ, నువ్వేం చేస్తున్నావు మోహన్? నన్నెందుకు కొడుతున్నావు అని అడిగాడు. డిక్కి బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి, తొడగొడితే ఏం చెయ్యాలి? ఆ తొడ కట్ చేసి పడేయాలి కదా? అదే చేశాను. చూడు, ఇక ముందు నువ్వు ఎక్కడా నా పేరు వాడటానికి వీల్లేదు అని హెచ్చరించి సాగర్ వైపుకు తిరిగి, ఇప్పట్నుండి నాకు అతనికి ఎలాంటి సంబంధం ఉండదు సార్, నన్ను నమ్మండి అని అన్నాడు. సాగర్ సరే అంటూ చిన్నగా తల ఊపి నవ్వుతూ స్వరూప్ వైపు చూశాడు. మచ్చమోహన్ వెంటనే తన వాళ్లతో అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయాడు. కార్లన్నీ ఆ రెస్టారెంటును వదిలిపెట్టగానే ముక్తాదేవి హడావుడిగా, స్వరూప్, నువ్వు బానే ఉన్నావా అంటూ స్వరూప్ దగ్గరికి వెళ్ళింది. దాంతో ఆ పార్టీలోని మిగతా వాళ్లు కూడా స్వరూప్ను చుట్టుముట్టి పరామర్శించడంలో మునిగిపోయారు. సాగర్ వాళ్ళందరి వైపు ఒకసారి చిరాగ్గా చూసి అక్కడి నుండి బయటకు నడిచాడు. అది చూసిన అఖిల, సాగర్ సాగర్ అని పిలుస్తూ అతని వెనుకే వెళ్ళింది. కాని సాగర్ ఆమె మాట వినిపించుకోకుండా బయట రెడీగా ఉన్న క్యాబ్ ఎక్కి వెళ్లిపోయాడు. వెళ్లిపోయిన కారు వైపే నిస్సహాయంగా చూస్తూ నిలబడింది అఖిల. మరో 5 నిమిషాలకు స్వరూప్ను రెస్ట్ తీసుకోమని, మిగతా విషయాలు తర్వాత చూద్దామని ముక్తాదేవి నచ్చచెప్పి అతన్ని రూమ్కి పంపించడంతో తిరిగి అక్కడ పార్టీ మళ్లీ మొదలైంది. మరో 10 నిమిషాలు గడిచేసరికి లక్షల విలువ చేసే కొన్ని లగ్జరీ కార్లు వరుసగా లోపలికి వచ్చి ఆగాయి. ఈ టైంలో అక్కడికి వచ్చింది ఎవరై ఉంటారా అని అందరూ తలలు తిప్పి అటువైపు చూశారు. అప్పుడు కారులో నుండి కిందకు దిగాడు కేదార్నాథ్. అతన్ని చూడగానే, గ్రానీ, కేదార్ గారు వస్తున్నారు అంటూ ఎవరో ఆమెకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఆ మాట విన్న ముక్తాదేవి ఆశ్చర్యపోయింది. ఆమె కేదార్ను తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయలేదు. పైగా కేవలం ముఖపరిచయం తప్ప ఆమె కేదార్తో ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేదు. అలాంటప్పుడు అతను ఎందుకు వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఆ ఆలోచనలో ఉండగానే 10 మందికి పైగా బాడీగార్డ్స్తో వేగంగా నడుచుకుంటూ అక్కడికి వచ్చిన కేదార్ ముక్తాదేవిని చూసి నవ్వుతూ, మేడం, సాగర్ గారు ఎక్కడున్నారు అని చుట్టూ చూస్తూ అడిగాడు. కేదార్ నోటి నుండి సాగర్ పేరు వినగానే మరోసారి ఆ పార్టీలో నిశ్శబ్దం ఆవరించింది. ముక్తాదేవి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ
సాగర్ ఇప్పుడే వెళ్ళిపోయాడు కేదార్ గారు అని చెప్పింది. హో సరే, సార్ వెళ్ళిపోయారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని పెద్దగా డిస్టర్బ్ చేయను. ఈరోజు మీ బర్త్డే పార్టీ అని తెలిసింది, అందుకే మీకోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను, కాదనకుండా తీసుకోండి అంటూ వెనుక ఉన్న ఒక వ్యక్తి వైపు చూశాడు కేదార్. వెంటనే అతని వెనుక ఉన్న వ్యక్తి గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చి అక్కడున్న టేబుల్ పై పెట్టాడు. ఆ తర్వాత కేదార్, హ్యాపీ బర్త్డే మేడం, ఇక మేం బయలుదేరతాం అని చెప్పి వెంటనే అక్కడి నుండి తన వాళ్లతో తిరిగి వెళ్లిపోయాడు. ఒక క్షణం పాటు అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. పిలవకుండానే పార్టీకి వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ కేదార్నాథ్ సాగర్ లేడని చెప్పగానే హడావుడిగా వెళ్లిపోయాడు. అది మాత్రమే వాళ్ళందరి మనసుల్లో రిజిస్టర్ అయింది. వాళ్ళ షాక్ నుండి తేరుకోకముందే, గ్రానీ, మేనకా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మేనకా గారు వస్తున్నారు అంటూ ఎవరో పెద్దగా చెప్పారు. మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ వరల్డ్ వైడ్ పాపులర్ అయిన బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ అని అందరికీ తెలుసు. ఆమె ముక్తాదేవి బర్త్డే పార్టీకి రావడం అక్కడ వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. ముక్తాదేవికి మాత్రం ఆ మాట వింతగా అనిపించింది. అసలు పరిచయమే లేని మేనక తన కోసం ఎందుకు వస్తుందో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే పింక్ కలర్ ఫార్మల్ సూట్ లో వెనుక డజన్ మంది లేడీ బాడీగార్డ్స్ లో అక్కడికి వచ్చింది మేనక. స్టేజ్ పైకి వస్తూనే పక్కనే ఉన్న తన బాడీగార్డ్ దగ్గర నుండి ఫ్లవర్ బొకేని తీసుకుని ముక్తాదేవికి అందిస్తూ, మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను, హ్యాపీ బర్త్డే మేడం అని విష్ చేసింది. ముక్తాదేవి కూడా బొకేని తీసుకుని నవ్వుతూ, ప్రెసిడెంట్ మేనక, మీ గొప్పదనం గురించి నేను వినడమే తప్ప ఇంతవరకు మిమ్మల్ని కలవలేకపోయాను. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూడటం నాకు సంతోషంగా ఉంది అని చెప్పింది. కాని మేనక ఆమె మాటలు పెద్దగా పట్టించుకోకుండా స్టేజ్ ఎదురుగా ఉన్న జనాల్లోకి చూసి ఎవరినో వెతుకుతున్నట్లుగా అటూ ఇటూ తల తిప్పుతూ, ముక్తా మేడం, సాగర్ గారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది. ఆ మాట వినగానే ముక్తాదేవి ముఖం మారిపోయింది. దాంతో కొంచెం ఇబ్బందిగా కదులుతూ, క్షమించండి ప్రెసిడెంట్ మేనక, సాగర్ కాసేపటి క్రితమే ఇక్కడి నుండి వెళ్లిపోయారు అని చెప్పింది. అది వినగానే మేనక ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా, హో పర్వాలేదు, అయితే నేను మిమ్మల్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయను అని చెప్పి తన పక్కనే ఉన్న బాడీగార్డ్స్ వైపు చూసి తల ఊపింది. వెంటనే బాడీగార్డ్ తన చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ ను తీసుకెళ్లి పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టాడు. అప్పుడు మేనక ముక్తాదేవి వైపు చూసి, ఇది మీకోసం చిన్న గిఫ్ట్, కాదనకుండా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఆమెకు నమస్కరించి, ఇక నేను బయలుదేరుతాను, మీరెంజాయ్ చేయండి అని చెప్తూనే అక్కడి నుండి తన వాళ్లతో సహా హడావుడిగా వెళ్లిపోయింది. అదంతా చూస్తున్న ఆ ఫ్యామిలీ వాళ్ళందరికీ అంతా అయోమయంగా అనిపించింది. 3 సంవత్సరాల నుంచి తామంతా ఒక పనికిరాని వాడిగా చూస్తున్న ఆ ఇంటి అల్లుడికి సొసైటీలో ఉన్న అంత గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు ఉన్నాయని తెలిసి వాళ్లు నమ్మలేకపోయారు. ముక్తాదేవికి కూడా ఒక క్షణం పాటు ఏం చేయాలో అర్థం కానట్లు మౌనంగా ఉండిపోయింది. కాని వెంటనే తన చుట్టూ ఉన్న వాళ్ల వైపు చూసి, త్వరగా వెళ్లి సాగర్ ఎక్కడున్నాడో చూడండి అని చెప్పింది. ఇప్పటివరకు సాగర్ను అక్కడి నుండి పంపించాలని అనుకున్న తన ఫ్యామిలీ మనుషులే తిరిగి సాగర్ను వెతుక్కుంటూ ఉండడం చూసి అఖిల కూడా వెంటనే రెస్టారెంట్ నుండి బయటకు పరిగెడుతూ తన మొబైల్ తీసి సాగర్కు కాల్ చేసింది. అటువైపు నుండి సాగర్ కాల్ లిఫ్ట్ చేయగానే, సాగర్, నువ్వెక్కడున్నావు అని ఆతృతగా అడిగింది. ఇంటికి వెళ్తున్నాను, కానీ నువ్వేం భయపడకు, నేనక్కడ ఉండిపోవడానికి వెళ్లడం లేదు, నా లగేజ్ తీసుకుని ఇప్పుడే అక్కడి నుంచి బయలుదేరుతాను అని సాగర్ సీరియస్ గా సమాధానం చెప్పాడు. లేదు సాగర్, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నేనిప్పుడే వస్తున్నాను, నాకోసం వెయిట్ చేయండి అని దాదాపు అరుస్తున్నట్లుగా చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసిన అఖిల తన కార్ దగ్గరకు పరిగెత్తింది. కాని ఇంతలో అఖిలా, అఖిలా అని పిలుస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు రానా మల్హోత్రా. అతన్ని చూడగానే అఖిల ముఖం చిట్లిస్తూ తల పక్కకు తిప్పుకుంది. అఖిల, ఎక్కడికి వెళ్తున్నావు? కాసేపట్లో బామ్మగారు మన ఇద్దరి పెళ్లి గురించి అనౌన్స్ చేస్తారు, ఈ టైంలో నువ్వు లేకపోతే ఎలా? ముందు నాతో రా అంటూ చనువుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. అఖిల వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుంటూ, అడ్డు తప్పకుండా మిస్టర్ రానా, నన్ను వెళ్ళనివ్వండి అని అంది. నువ్వు సాగర్ కోసం వెళ్తున్నావా? ఆమె కళ్ళలో సూటిగా చూస్తూ అడిగాడు రానా. అప్పటికే అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. రానా చేతికి చిక్కిన అఖిల ఎలాంటి ప్రమాదంలో పడబోతుంది? అవమాన భారంతో వెళ్లిన సాగర్ అఖిల నుండి దూరం కాబోతున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.